ఒకప్పుడు గురుకులాలల్ల సీట్లు రావాలంటే ప్రైవేట్ బళ్ళల్ల సీట్ల కోసం ఉన్నంత పోటీ ఉండేది. సార్ మా వోనికి ఒక్క సీట్ ఇప్పియుండ్రి మీకు పుణ్యం ఉంటది. సార్ మా బిడ్డకి ఒక్క సీట్ ఇప్పియుండ్రి మీ బాంచనైతా అని మంత్రుల తాన, ఆఫీసర్ల తాన లైన్‌లు కడుతుండే జనం. ఆర్ఎస్ ప్రవీణ్ సారు గురుకులాలకు హెడ్‌గున్నప్పుడైతే విదేశాల్ల మన గురుకులాల్లో చదివే పిల్లగాళ్ళు ఎంతో మంది పేరు తెచ్చిండ్రు, రికార్డులు కొట్టిండ్రు. అసొంటి సర్కారు గురుకులాలకు షెదలు పట్టినట్టే అయిపోతుంది. రాను రాను రాజుగురం గాడిదైనట్టు రాను రాను సర్కార్ గురుకులాలన్నీ సత్రోలైతున్నట్టే అనిపిస్తుంది. రాష్ట్రంలో ఏ సర్కార్ గురుకులం చూసుకున్నా, సంక్షేమ శాఖల హాస్టల్స్ చూసుకున్నా పురుగులన్నం పెట్టని హాస్టల్ లేదు. కుళ్ళిన కూరగాయలతోటి కూరలొడ్డియని హాస్టల్ ఉంటలేదు. బీద పిల్లల ఆరోగ్యాలంటే అంత పట్టింపు ఉన్నది సర్కార్కు. ఇప్పటికే నిత్యం ఎంతో మంది పిల్లగాళ్ళు ఫుడ్ పాయిజన్లతోటి దవాఖాన్ల బెడ్లు ఎక్కుతుండ్రు. చదువుకోవాల్సిన వాళ్ళు మాకింత మంచి తిండి పెట్టుండ్రని సడక్ల మీదకి వచ్చి దారుణాలు చేస్తుండ్రు. అయినా కూడా సర్కార్కు మనసు కరుగుతలేనట్టున్నది. ఇంత చెవిన పేన్ వారినట్టే అయితలేదు. ఓ దిక్కు ఇట్లా పిల్లగాళ్ళంతా మంచాన పడుతుంటే సర్కారేమో సర్కారీ విద్యను ఎవరెస్ట్ గుట్టెక్కించినామని గప్పాలు కొట్టుకుంటా ఊరంతా పోస్టర్లు వేసుకొని ప్రచారం చేసుకుంటున్నది. బాగుపరిచినమని ప్రచారం చేసుకున్నట్టే మా హయాంలో 1000 మంది పిల్లగాళ్ళు పురుగులన్నం తిని దావకాన్ల పాలైనరని కూడా ప్రచారం చేసుకోరు ఎందుకో మరి. ఇలా సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం గిర్మాపూర్ కాడున్న హాస్టల్లో కూడా కుళ్ళిన కూరగాయలతోటి కూరండి పెడితే నిన్న ఆదివారం కదా అని పిల్లగాళ్ళ తల్లిదండ్రులు పోయి అవిటిని చూసి మనుషులు ఎవరన్నా గిసొంటి బువ్వ కూరలు తింటారా అని గరమైనరు. సర్కార్ హాస్టల్ రోజుకింత అధ్వానంగా మారుస్తున్న సర్కార్ అయితే ఇప్పటికీ స్పందిస్తలేదు. అటు సర్కార్ పట్టింపు లేక ఇష్టారాజ్యం అయిపోయింది సిబ్బందులది కూడా. మనల్ని ఎవడ్రా ఆపేది అడిగేది అన్నట్టు పిల్లగాళ్ళ కడుపు మార్చి ఖరాబైన ఫుడ్ పెడుతుండ్రు. మంచి తిండి లేకుంటే పిల్లగాళ్ళు మంచిగా ఎట్లా తయారైతారు? ఇంటికాడ చదివించుకునే తాకత్ లేదని సర్కార్ హాస్టల్ వేస్తే ఇగో సర్కార్ హాస్టల్ వ్యవహారం గిట్లున్నది.